ఫ్రెండ్స్, ది శ్రీకాంత్. మీరు చూస్తున్నారు కేపీఆర్ విలేజ్ లైఫ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా బ్రదర్ ఇవాళ ఎక్కడో ట్రిప్ పోదామంటున్నాడు. అది ఎక్కడికంటే తర్వాత లాగ్లో చూపిస్తాను, అక్కడ చెప్తాను. బాయ్. ఈరోజు వెదర్ చూడండి ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్గా ఉంది. మా కెమెరామెన్ సరిలేదంతే. ఫ్రెండ్స్, మేము బయలుదేరిపోయాము. ఇక్కడ ఏమంటే చిన్నగా వర్షం పడుతుంది, కాబట్టి కొంచెము లేట్ అవ్వచ్చు పోవడము. అబ్బబ్బా, మళ్ళీ గొంతులు వచ్చేసా. ఇక్కడ వెదర్ ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడడానికి. గొంతలు అంటే గొంతలు. ఇక్కడ నాది కొంచెం సౌండ్ వస్తుంది, అదేందనేది తెలుస్తలేదు. ఈ గొంతలు చూడండి, మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఫ్యూయల్ నా బండిలో కొంచెం తక్కువగా ఉంది. మళ్ళీ గొంతులు వచ్చేసా. అబ్బాబా, ఇక్కడి నుంచి ఒక జస్ట్ 1 కిలోమీటర్. ఇక్కడ ఒక ఫీల్డ్ స్టాప్ తీసుకొని అక్కడి నుంచి అక్కడ బయలుదేరిపోవడమే. అక్కడ ఉంది కదా ఫీల్డ్ స్టాపు, కనిపిస్తుందా? ఇక్కడ రోడ్డు చూడండి ఎలా ఉందో. దీనంత చెత్త రోడ్ని నేను చూడలేదు అనుకోండి. గొంతలు చూడండి. ఇక్కడ చూసారా, లోయ ఉన్నట్లుంది ఆ గుంత. చూడండి, ఈ రోడ్డు వేసి ఇంకా 4 years కూడా కాలేదేమో, అప్పుడే ఇలా అయిపోయింది. ఇక్కడ ఒక ఫీల్డ్ స్టాప్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోవడమే. అమ్మయ్య, మెయిన్ రోడ్కి వచ్చేసాము. మీకు ఇందాక చెప్తానన్నాను కదా ఏంటి ఎక్కడ ఏమని. మేము వచ్చింది గంగమ్మ గుడికి. ఇటా వెళ్ళాలి గంగమ్మ గుడికి. ఇందులో పైన కొండ పైన నీళ్ళు వస్తాయి, అదంతా పైన చెప్తాను నేను. వాళ్ళని అడిగి మొత్తం వీడియోలంతా చూపిస్తాను, అక్కడ చూసేయండి. ఇంకా
నేను ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను మీకు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఇది ఫస్ట్ లేదు, ఈ మధ్యనే కట్టారు ఇక్కడ. టెంపుల్ అని చూడండి, ఇది గంగమ్మ టెంపుల్ అనేసి. అంటే కింద చూపిస్తాను కదండి మీకు. ఒక అద్భుతమైన ఇది ఉంది, ప్లేస్ ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. వ్యూ కూడా బాగుంది పైనుంచి. అసలు నా కాళ్ళు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాయి. డౌన్ ఉంది కదా అందుకే. సూపర్ వ్యూ. అది ఇది ఆడ ఉన్నదా నీళ్ళుదా? ఇక్కడే ఉంది, రా చూపిస్తాను. టెంపుల్ కూడా భలే ఉంది. ఉన్నాయి, అది ఎలా ఉన్నాయని ఎవరికి తెలియదు. ఇది యాక్చువల్లీ రీజన్ ఏమని నేను చెప్తా చూడు. ఇది చాలా ఆల్మోస్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ యాడ్ నీళ్ళు అయిపోయినా ఉంటే నీళ్ళు ఉంటాయి. అది దీని స్పెషాలిటీ. ఈ టెంపుల్ గురించి అంతా మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంతా. ఒకసారి మనం అడుగుదాం. అన్నా, ఈ టెంపుల్ గురించి అంతా మీరు ఒకసారి చెప్తారా? చెప్తాం. చెప్పండి అన్న. ఇక్కడ ముందు ఇప్పుడు దేవస్థానం లేదు, చిన్న గుడి ఉంది. ఆ లోపల ఉంది అడుగు, ఆ అడుగు మీద బండ్లేసి దేవస్థానం పెట్టినట్టు. మళ్ళీ భక్తులు ముక్కుబడి చేసుకొని ఒక పొల్లగల గంగలో పని ముక్కుబడి చేసుకున్నాడు. బోర్లో నీళ్ళు నించుకున్నాయి. మళ్ళీ ఏరే బోర్ దొరికితే ఆ బోర్లో నీళ్ళే మళ్ళీ నించుకునే బోర్లోనే నీళ్ళు పడినాయి. అప్పుడు అయిపోయి దేవస్థానం వచ్చింది. ఇక్కడ ధన ఉంది, ధనలో 7-14 ఏళ్ళు నీళ్లు కరువు వచ్చినా ఆ నీళ్ళు తగ్గవు. అది ఎంత లోతుంది తెలుసు? ఎంత లోతుందో తెలుసు. ముందు 7 బండ్లు తీగులు కట్టి చెక్ చేసినారు. నీకు తెలదు కదా ఎంత లోతున్నది. అట్లా మనం ఎట్లా మళ్ళీ కొంచెం మాట్లాడుకొని ఇది చేసి పెద్దోళ్ళ కాలంలో గవర్నమెంట్ తహసీల్దార్ వచ్చి ఇడిపించినాడు. 7 బండ్లు తీగులు అంటే ఎంత అప్పుడు చాలా ఉంటుంది. అంత కూడా తలం చిక్కలేదు, ఇంకా చికెన్ లేదు. సరే దీని తలం చిక్కది. అక్కడ కొండ ఉంది, బోడికొండ అని. ఇక్కడ తమలపాకు ఆకు కిడిస్తే అప్పుడు అక్కడ తేలుతుందంట. ఏడాది ఇక్కడ ఆకు ఉంది, కొండ ఒకటే. ఆడ ధన ఉంది, ఆ దానిలో ఇడిస్తే ఈతకు వస్తానంట ఆకు ఒక్క ముందు కాలము. అట్లా ఈ తలము చిక్కదు.
పాలికల దొరకడంలో మంచి బాగా జావర్లో కానీ జరుగుతూ ఉండే ఇట్లా పెద్ద ఎవరు తాగుతాందా జావర్లో జరుగుతూ ఉండే ముందు నార్మల్ గా ఉంటా ఉండే ఒక 5 సంవత్సరాలు ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ముందు ఇక్కడ చిన్న గుడి ఉండేది. అదే అంతే అంటే నేను వచ్చేసి దగ్గరికి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయిపోయింది. అవునులే, అవునులే. ఆడ గుంత కూడా ఒకటి ఉండే సెంటర్ లో ఒకటి. అప్పుడు నేను ఏందో ఆడుకుంటే పోయి దాంట్లో పడిపోయింటే అలా అన్న వాళ్ళు వచ్చి ఎత్తేస్తున్నారు. అక్కడ ఒకటి ఉంది కోనేరు ఇట్లాదే అక్కడ ఒకటి ఉండే, ఆ పక్క ఉంది. ఇప్పుడు పోయాక వేయలేదు, ఉంది ఇప్పుడు ఉంది. ఇప్పుడు పోయాక వేయలేదు జనం. అట్లా ఇది మళ్ళా భక్తులు టీవీ నేను వచ్చి ఇక్కడ ఇది ఇట్లా ఇదో తీసుకొని పోయి కెమెరా తీసి కెమెరా తీసుకొని పోయి ఇడిచిదే. ఇడిచిరేది ఈ టీప్ లో దీంట్లో జిమ్నీలో ఈ నెలలోనే ఏమిట్లో ఇడిచిరి కన్నడ ఇడిచేటట్టుకే దాన్ని చూసేసి బెంగళూరులో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. ఇంప్రూవ్ అవుతా ఉంటే అట్లా కాపాడుతా ఉంది. ఒక బిడ్లకు ముక్కోవాల్సిన ఒక బోర్లకు నీళ్లు బోర్లు వేపించాల్సిన ఇక్కడ పూజ చేపించుకొని పోతారు, వాళ్ళకి నీళ్లు పడతాయి. అక్కడ ముడుపులో అట్లా ముడుపులు తొట్లు కట్టేసి పోతే బెడ్లో పెండ్లు అయి తీరుతుంది. ఆ పెండ్లు అయితే వాళ్ళు అదే బట్టలతో వచ్చి తానాలు చేసి తొట్లు కట్టిపోయి బెడ్లు అయినారు. మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు. ఇక్కడ ఉన్న దేవుడికి వచ్చేది లేదా రియల్ మనం అనుకోని ముక్కుబడి చేసుకొని అత తీర్థాలు ఆయన మీద పండు బండారు ఎత్తుకోమేదామంటే పక్కాగా మనకు అయితే అమ్మ అవుతుంది కదా పిల్లలకి. అమ్మాయి గూర్లకు అమ్మాయినిలే గొర్రెలకు పిల్లగా ఎన్న గర్ణకి యాసిపోయిన సన్నగా పుట్టింది పిల్లని ఏసి విడిచిపెట్టేస్తారు కదా, దానికి ఆయన పేరు పెట్టి విడిచిపెట్టినామంటే నీ బాగుండి గురిపెట్లు కన్నా పెద్దది అయిపోతుంది. ఆయన పేరు పెడితే చచ్చిపోతులే పారేస్తాం అనిపించి దాని చాలా దేవునికి ఆయన మీద విడిచిపెట్టేస్తాం చెప్పి ఆయన పేరు చెప్పినామంటే అది సాయిదండి. మళ్ళీ అదే పుట్టిన ఎముక కొట్టాల, మళ్ళీ అదే పుట్టిన కొట్టాల. అట్లాగా భక్తి నడుస్తుంది. భానువారము జాస్తి ఉండేది, రోజుకి వాన ఒకటి పండ్లు ఉన్నాయి. డైలీ పూజ ఇద్దరు మనుషులు డైలీ పూజ జరుగుతూ ఉంటుంది. డైలీ పూజలు ఉంటాయి. భానువారం రోజు ఇంకా జనము దండు వస్తారు, యాట్లు కొడతారు. అక్కడ యాట్లు కొట్టేది అంటే ఇప్పుడు ఏం లేదా అంత జనాలు మాడం కదా, మాడము పండ్లు చెనికాయలు ఇప్పించేవి 2-3 వారాలు. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ స్పెషాలిటీ అనమాట అన్న. అది ముడుపులో ఉన్నారు కదా, అది ఒకసారి అతకు పోయి చూపిస్తారు అంతా. చూపించి అది ఏముండే చెప్తాం పదండి. రా పూజారే. తీర్థం తీసుకోండి. నీకు ఇవి బుట్లు పెళ్లి కాని వాళ్ళు, బాగలేకుండా ఉండేవాళ్ళు ఎవరు కట్టినా కూడా వాళ్ళు ముక్కొని పోతే వాళ్ళ కోరికలు నెరవేరుతా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వచ్చే పుట్టింటికి తీపిచ్చేసి పెట్లకు ఒక 10 మందికి అన్నం వేసుకొని పోయేది, వాళ్ళకు ఏం తోసింది సహాయం చేసేది. జాకెట్లు సోములు ఇవంతా ఇచ్చిండేవాళ్ళే జనాలే. ఇంకేమి పోటాటలు ఏమి లేవు. పక్క మనం ఎంత నమ్మితే మన మనసులో ఏముంటే నడుస్తుంది. ఇక్కడ అంతా బెంగళూరు ఇచ్చిండేవి, భక్తులు ఇచ్చిండేవి. ఇక్కడ కొండ టెస్ట్ నడుస్తుంది, టెస్ట్ వాళ్ళు నడిపిస్తా అంటారు. అట్లా భక్తులు ఎత్తుకొచ్చి ఇచ్చినవి అది మెయింటైన్ చేసుకుని నీట్ గా నడిపించుకుంటాను. ఈదా ఉపోదారి పైన ఉపోదారి ఇద్దరు ఉపోదాలకి టెస్ట్ వాళ్ళు సంబరాలు ఇచ్చుకుంటా భక్తిగా ఒక కంట్రోల్ గా నడిపిస్తారు. ఇక్కడ అంతా కొనేది ఇదంతా పైన దిగి నడిచినా కూడా దిగబడలేదు. నేను నడిచినాను చెప్పదే ఇప్పుడు పెరిగిపోయిన కసుపు పోయే భయపడతారా. ఇప్పుడు నీళ్లు జాస్తి వానలు వచ్చినాయంటే 7 వెళ్ళిపోతాయి దొంక ఇట్లా ఇట్లా. వానలు ఇచ్చిపోయిందంటే ఆ మట్టం మాత్రం అంతే, తగ్గేదిలే ఎక్కేదిలే. స్థలం ఎంత ఉండేది తెలదు. స్వామి నీళ్ళు ఏమన్నా ఎత్తుకోబోతారా? ఈ నీళ్ళు
అన్న ఇక్కడ చెట్లు కూడా అంతా పూడ్చినారు కదా బాగా ఇదంతా ఎవరు నాకు చూసుకుంటారు నీళ్లు దీనికంతా ఇది టెస్ట్ వాళ్ళు మనిషి పెట్టుకున్నారా ఆ. నెలకు 6,000 ఇస్తా ఆ. ఆ నీళ్ళు పెట్టేకి షర్ట్ ఊడ్చేకి అట్లా అరేంజ్ చేస్తాం. ఇక్కడ పైన అంతా అట్లే ఉంటుందా పైన వరకు యాగో దేవస్థానం వరకు అట్లా ఉంది. అది మళ్ళా కొత్తగా కట్టిన దేవస్థానం పైన ఉండేదా ఇయ్యమ్మ మొలక దేవుడు మళ్ళా పైన అన్న ఇక్కడ కిందనాక పైకి నీళ్ళు ఎట్లా వస్తాయన్నా అక్కడ బోర్ వేసినాం. ఆ కిందనాక పైకి వస్తాయా బోర్ వేసినామా కొండలానే బండ్లని బండి నీళ్ళు అక్కడ వస్తుంది రోడ్డు మీకు వచ్చే రోడ్లా ఆడొకటి ఆడ దగ్గర ఆడొకటి అంటే నీళ్ళు నిలిపా మళ్ళీ ఇక్కడ వేసి సంవత్సరం 2 నెలలు అయింటే అవి వస్తాయి బాగా. మేము ఇక్కడ కిందంతా అడుక్కొని వచ్చినాము. ఈ దేవస్థానం గురించి ఏమన్నా స్పెషాలిటీ ఏమైనా ఉందా? ఇక్కడ కొండ అభయ గంగమ్మ దేవస్థానం ఉంది. ఈ దేవస్థానము శాంతి రూపము. ఇక్కడ యాటలు ఏమి కొట్టలేదు. భక్తిగా పెళ్లిళ్ళు ఏమైనా శాంతంగా పంచామృత అభిషేకము ఇట్లాంటివి చేస్తాము. గణపతి అభయ గణపతి ఉంది కాబట్టి ఇక్కడ శాంతంగా ఏమైనా కోరికలు కోరికలు ఉంటే యాట్లో అంతా యాటలు కడతారు. ఇక్కడ కొత్తగా గుంజూరు శ్రీనివాస రెడ్డి అని వాళ్ళు అమ్మవారి విగ్రహము మండపం కట్టించినారు. మిగతా అంతా ఒకటి ఇట్లా డివి జనార్దన సక్లారామని పరమేశ్వరమని వాళ్ళ శక్తానుసారం మీరు వస్తే మీకు మంచిదాయా స్వామి మా శక్తి ఒక 10,000 ఉంది స్వామి ఏమైనా దేవస్థానానికి ఇంప్రూవ్మెంట్ కావాలంటే వాళ్ళు ఇచ్చినారు. అదంతా ఇచ్చినారు. పేర్లు కూడా వేసినాము. ఇది మెయిన్ వచ్చి గుంజూరు శ్రీనివాస రెడ్డి అని ఆయన కట్టించినది. ఇక్కడ నిత్య పూజ ఉంటుంది. డైలీ శుక్రవారం అభిషేకం ఉంటుంది. ప్రతి పుణ్యానికి భజనగా పూజలు అంతా విశేషంగా ఉంటాయి. పోయిన వాళ్ళకి 199 భాగాలు మంచిదైంది. మీకేమో కోరిక ఉండే కోరిక వచ్చిపోతే వాళ్ళకి పెండ్లి కాకపోతే పెండ్లి బిడ్డలు కాకపోతే బిడ్డలు ఏమన్నా కోర్టు కచేరీ ఏమే ఉన్నాయి పరిహారమైంది. డైలీ పూజ ఉంటుంది. నిత్య పూజ ఉంటుంది. ఎవరైనా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దేవస్థానము స్పెషాలిటీ. ఇక్కడ ఎవరన్నా అలా ఎవరన్నా ఉంటే ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోవచ్చు, ముక్కుబడి చేసుకొని పోవచ్చు.